కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ సమస్యలు వారం రోజుల సమస్యలు పరిష్కరించకపోతే మెరుపు సమ్మెదిద్దామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్పీజీ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ హెచ్చరించింది. తెలంగాణ రాష్ట్రంలోని 600 గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న 60,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడింగ్ అధ్యక్షుడు నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. హైదరాబాద్ లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎల్పీజీ గ్యాస్ సరఫరా సజావుగా అందించాలని ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేస్తే ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా రాష్ట్రంలోని ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ చేత అక్రమంగా రీఫిల్లింగ్ సిలిండర్ల సరఫరా చేయాలని వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. పోలీసులు డెలివరీ బాయ్స్ ను అరెస్టు చేస్తూ యాజమాన్యాలను వదిలేయడం చాలా ఇబ్బందికరమైన పరిణామం అని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్న ఏ ఒక్క కార్మికుడికి కార్మిక చట్టం ప్రకారం యాజమాన్యాలు జీతాలు వసతులు కల్పించడం లేదని తెలిపారు. ఇటీవల డెలివరీ బాయ్స్ ను స్థానిక రౌడీ షీటర్లు సిలిండర్లు ఎత్తుకడుతున్నారని ఈ నేపథ్యంలో వీరికి ప్రత్యేకంగా రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 100% ఓటీపీ వచ్చిన సిలిండర్లు మాత్రమే డెలివరీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, వృద్ధులకు నిరక్షరాస్యులకు ఓటీపీ చెప్పాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ఈ కేవైసీ కూడా డెలివరీ బాయ్స్ చేయాలని ఒత్తిడి చేయడంతో పాటు 10 నుండి 12 గంటల పాటు డెలివరీ చేయిస్తూ మేనేజర్లు డబ్బులు రాత్రి 11 గంటల వరకు ఆఫీసులో కూర్చోబెడుతున్నారని పేర్కొన్నారు. వినియోగదారుల ఫోన్లు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యాలయ ఫోన్లో చేసి వేధింపులకు పాల్పడుతున్నారని, దీనివల్ల బాయ్స్ విపరీతమైన ఒత్తిడికి గురవుతూ యాక్సిడెంట్లకు, గుండెపోటు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించాలని కోరారు. మా గ్యాస్ డెలివరీ కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కల్పించాలి. 8 గంటల పని దినాన్ని అమలు చేయాలి. ప్రతి ఆదివారం సెలవు ఇవ్వాలి. వారికి ఐడి కార్డ్స్ ఇవ్వాలి, అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలి. మరియు వారికి ఏదైతే వచ్చే శాలరీస్ ఉన్నదో కనీస వేతనాల చట్ట ప్రకారం ఎంత రావాలో అంత ఇవ్వాలి. ఆటోలు మెయింటెనెన్స్ కూడా యాజమాన్యాలకు చేయాలి. డెలివరీ బాయ్స్ ఏదైతే ప్రతి ఆదివారం సెలవు కావాలని కోరుకుంటారో ఆ సెలవును కూడా యాజమాన్యాలు చేయాలి. ఉద్యోగ తొలగింపులు మానుకోవాలి. 8 గంటల నుంచి 11 గంటల వరకు పనిచేపిస్తూ వారి యొక్క శారీరక శ్రమని, వారిని మానసిక వేదన గురి చేస్తున్నారో ఇది బంద్ చేయాలి. ఎవరైతే గోడౌన్లలో కనీస మౌలిక వసతులు, టాయిలెట్, యూరినల్ సౌకర్యాలు, రెస్ట్ రూమ్స్ కూడా లేకుండా వాళ్ళని రోడ్డు మీద ఒక బికారిగాల లేక కూర్చోబెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగిస్తాం, మీ ఇష్టం ఉన్న పని చేసుకోపని అంటారు. ఈ విషయాల గురించి మేము ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మా కార్మికుల యొక్క ఆశయాలు కరోనా టైంలో కూడా 2019-20 మధ్యలో కరోనా టైంలో కూడా మా ప్రాణం పోతుందన్నా కూడా కస్టమర్లకు సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా డెలివరీ కార్మికులు కరోనా ఉన్న ఇంట్లో కూడా అడుగుపెట్టి వాళ్ళు కరోనాతో పోరాడి ఎందరో మంది డెలివరీ బాయ్లు చనిపోయారు. ఆ టైంలో ఆయిల్ కంపెనీలు ఇచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వకుండా దోసుక తిన్న యాజమాన్యాలు ఉన్నాయి. వీటి మీద చర్య తీసుకోవాలని లేబర్ అధికారులు, లేబర్ కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్స్ ఇచ్చి ప్రతి ఒక్క గ్యాస్ కంపెనీ మీద ఇన్స్ట్రక్షన్ ఆర్డర్స్తో ఎంక్వైరీ చేయాలని చెప్పి, కార్మికులకు రిజిస్టర్ కూడా మెయింటైన్ చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి, కార్మికులకు 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఒక కంపెనీ జీతాలు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి కంపెనీల మీద చర్య తీసుకోవాలని చెప్పి ఈ సమయంగా డిమాండ్ చేస్తున్నాం.